హాయ్ అండి. సైడ్ జాయింట్ ఇలా తిన్నగా రావాలన్నా, అదే విధంగా ఫిట్టింగ్ అనేది సూపర్‌గా ఉండాలి అన్నా సరే, సైడ్ జాయింట్ చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత, సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అది కూడా బ్యాక్ పార్ట్ నుంచి, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. ఉల్టా తిప్పేసుకొని బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ నుంచి, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మీరు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే కటింగ్‌లో మార్కింగ్ చేశాం కదా! దాని ప్రకారం కుట్టుకుంటూ వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది కదా అనుకుంటారు. అలా చేయకూడదండి. దానివల్ల ఏంటంటే లూజు, టైట్‌లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంతైతే కొలత తీసుకున్నామో అంతే కొలతతోటి మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అవుతా ఉంటుంది. అదేం పెద్ద తప్పేం కాదు గానీ, మీరు కుట్టేటప్పుడు ఇంకొకసారి ఇలాగా 3 చోట్ల చెక్ చేసుకున్నారంటే స్ట్రెయిట్‌గా కుట్టొస్తుంది. ఫిట్టింగ్ కూడా సూపర్‌గా వస్తుంది. ఆల్టరేషన్స్ కూడా అసలు రావండి. లూజ్ అయిందని, టైట్ అయిందని అసలు ఎవ్వరు కూడా మీ దగ్గరికి రారనమాట. నేను చెప్పిన టిప్స్ ఒకసారి ఫాలో అయ్యి నాకైతే కామెంట్స్ అయితే చేయండి.